ఈ పరకామణిలోంచి ఈ రవి అనే విధవ ఇన్ని కోట్ల రూపాయల స్వామివారి సొమ్ము కైంకర్యం చేశాడు, దొంగతనంగా చేశాడని చెప్పాలి. వీడి దొంగతనానికి ఎవరిదైనా మద్దతు ఉందా? ధర్మారెడ్డి ఈవోగా మద్దతు ఉందా? ఇంకెవరైనా అధికారులు మద్దతు ఉందా? లేకపోతే ఇన్ని కోట్ల రూపాయల ఖరీదయ్యే డాలర్స్ కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఏదైనా కానీ ఎలా కొట్టేయగలడు? పై అధికారులు, పై స్థాయి ఉన్నత స్థాయి అధికారుల వాళ్ళ ఇది లేకుండా, అనుమతి లేకుండా ఎలా కొట్టేయగలడు? కొట్టేశాడు అతను. కేసు రిజిస్టర్ చేశారు. హడావుడిగా చేసిన తర్వాత ఈ దర్యాప్తు ఎంత దుర్మార్గం అంటే, దర్యాప్తు చేస్తూనే ఇది ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఇచ్చింది? ఏప్రిల్ 30వ తేదీన కంప్లైంట్ ఇచ్చారు. ఏప్రిల్ 30వ తేదీన ఏవిఎస్ఓ ఎఫ్ఐఆర్ ఇచ్చాడు, రిపోర్ట్ ఇచ్చాడు. దాని వెంటనే కేసు రిజిస్టర్ చేశారు 381 ఐపీసీ కింద దొంగతనం కేసు. అరెస్టు చేసిన 20 రోజులకి, అంటే మే నెల 19వ తారీఖున అరెస్టు కాపాడిన రవి, అతని భార్య దగ్గర నుంచి వాటి మార్కెట్ విలువ 100 కోట్ల పైన ఉంటుందండి. ఒక్కొక్క తిరుపతిలో ఉన్న ఆస్తులే దాదాపు 100 కోట్ల మార్కెట్ విలువ చేసేవి స్వామివారి పేరు మీద వ్రాయించుకున్నారు. దొంగతనం చేశాడు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి ఎలా రాయించుకుంటారు?